అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో స్టార్ట్ అయ్యాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అండ్ అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్. వీళ్ళతో కూడినటువంటి ఒక అత్యున్నత ప్రతినిధి బృందమే వచ్చింది. అండ్ ఇరాన్ తరపున ఫారిన్ మినిస్టరు అండ్ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఒక ప్రతినిధి బృందంతో హాజరయ్యారు. ఈ చారిత్రాత్మకమైనటువంటి చర్చలకు ఇస్లామాబాద్లోని సెలీనా హోటల్ వేదిక అయింది. అయితే ఈ క్రమంలో ఈ చర్చలు ప్రారంభం కంటే ముందే 2 కీలకమైన డిమాండ్లను ఇరాన్ నెరవేర్చుకుంది. ఒకటి, చాలా కాలంగా ఖతార్తో పాటు విదేశాల్లో ఇరాన్ డబ్బులు ఏదైతే ఉందో, ఇరాన్ ఆస్తులను అమెరికా సీజ్ చేసి పెట్టింది. వాటన్నింటినీ కూడా తక్షణం రిలీజ్ చేయాలి. కొన్ని బిలియన్ డాలర్ల అమౌంట్. దాంతో మళ్ళీ ఇరాన్ యుద్ధం వల్ల నష్టపోయిందని పునర్నిర్మించుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. దానికి అమెరికా ఒప్పుకుంది. అంతర్జాతీయ పత్రికలన్నీ దీన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాయి ఒప్పుకుంది అని. అండ్ ఒక పక్క చర్చలు జరుగుతూ ఉంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్స్ ఏంటి, అటువంటిప్పుడు చర్చలకు అర్థమే లేదు అన్న ఇరాన్ పాయింట్ని అమెరికా కూడా అంగీకరించి లెబనాన్లో కూడా సీజ్ ఫైర్ చేశారు అని. శాంతి చర్చల కంటే ముందే ఇరాన్కి దక్కినటువంటి అతి పెద్ద విజయంగా అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ మిగిలిన అంశాల మీద కూడా ఏకాభిప్రాయం వస్తుంది అని మేము భావిస్తున్నామని చెప్పి జేడీ వ్యాన్స్ అయితే చెప్పారు. ఆల్మోస్ట్ ఇక్కడ బంతి ఇరాన్ కోర్టులోనే ఉన్నట్లుంది. ఇరాన్ ఏ కండిషన్స్ పెడుతుంది, అమెరికా ఏం ఒప్పుకుంటుంది అన్న దాని మీదనే యుద్ధం ఆగుతుందా, హర్మూజ్ తెరుచుకుంటుందా లేదనేది ఆధారపడి ఉంది. ఈ చర్చలు మొదట పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. అంటే హోటల్లో ఒక రూమ్లో ఇరాన్ ప్రతినిధులు ఉంటారు, మరో రూమ్లో అమెరికా ప్రతినిధులు ఉంటారు. మధ్యలో పాకిస్తాన్ తరపున మధ్యవర్తులు ఇరాన్ది అమెరికాకు, అమెరికాది ఇరాన్కి పాస్ చేస్తారు. ఆ తర్వాత కొంత ప్రాథమిక ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత నెక్స్ట్ ఇరాన్ అమెరికా ప్రతినిధులు ముఖాముఖిగా చర్చించుకుంటారు. ఈ చర్చల మీద చాలా పాజిటివ్గా అయితే ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. కూడదు అని ఈ చర్చలు ఏమైనా జరిగితే మొత్తం ప్రపంచం చాలా దారుణమైన ఇబ్బందులకి మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ చర్చలు ఫలప్రదం అవ్వాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు.